మార్చి 25వ తేదీన నెల్లూరు ఏసీ నగర్ ఎంఎస్ఎం మున్సిపల్ హై స్కూల్లో దేవగురుజీ కరాటే ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ కి బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ జరిగిందని ప్రముఖ కరాటే మాస్టర్ షేక్ రషీదా తెలిపారు. విజేతలకు బెల్ట్స్ సర్టిఫికేట్ అందించే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆరోపట్న సీఐ సాంబశివరావు, విద్యాశాఖ అధికారి అబ్దుల్ హమీద్, డాక్టర్ లక్ష్మయ్య, 14వ డివిజన్ అధ్యక్షులు పసుపురెడ్డి మల్లికార్జునరావు, ప్రముఖ ముఖ్య నాయకులు, న్యాయవాదులు అనిత, నరేష్ కుమార్ పాల్గొని స్టూడెంట్స్ కి సర్టిఫికేట్స్ అందించారు. విద్యార్థులకు చదువుతో పాటు శారీరక, మానసిక పరిపక్వతకు తోడ్పడే ఆత్మరక్షణ విద్యలు ఎంతో అవసరమని సీఏ సాంబ్రవ అన్నారు. ఎంతో క్రమశిక్షణతో కరాటే బెల్ట్స్ సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన ఎంఎస్ఎం స్కూల్లో ఈ కరాటే నేర్పిస్తూ వాళ్ళకి బెల్టుల గ్రేడింగ్ వాళ్ళ ప్రధానోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ కరాటే మాస్టర్ రషీద్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ఇక్కడ వచ్చిన చిన్నారులు, ఎంతో కష్టపడి నేర్చుకున్న పిల్లలు, ఈ రోజున బెల్టులు పొందినటువంటి పిల్లలందరికీ కూడా నా అభినందనలు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ ఆత్మరక్షణ విద్యలు అనేవి ఎంతో అవసరం. రోజు రోజుకి రకరకాలుగా క్రైమ్ పెరుగుతుంది. అదేవిధంగా ఎంత టెక్నాలజీ వచ్చినా ఎవరికి వాళ్ళు ఆత్మరక్షణ చేసుకోవడానికి కరాటే, ఇతర విద్యలు అనేవి చాలా ముఖ్యం. అందులో భాగంగా ఈరోజు చూస్తున్నాం, చాలా వరకు పిల్లలు ఎడ్యుకేషన్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి మిగతా అన్నీ వదిలేస్తూ ఉన్నారు, ఆటలు ఇవన్నీ కూడా. ఈ రోజున ఇక్కడ చూస్తుంటే పిల్లలు ఎంతో డిసిప్లిన్గా నేర్చుకుని ఈ బెల్టులు, అవార్డులు పొందడం చాలా సంతోషంగా ఉంది. ఈ మాస్టర్ గారు కూడా ఇక్కడ ఎంతో కమిట్మెంట్గా నేర్పించడం చాలా సంతోషం. సాధారణంగా బయట నుంచి చూసే వాళ్ళకి కరాటే నేర్చుకుంటే ఎవరైనా కొట్టేయచ్చు, ఎవరైనా చేయొచ్చు అనిపిస్తూ ఉంటుంది. కానీ నేర్చుకున్న వాళ్ళకి నాకు ఇక్కడ చూస్తుంటే అనిపించింది ఎంత డిసిప్లిన్గా ఉన్నారంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. వాళ్ళు స్ట్రెస్ని ఏ విధంగా మేనేజ్ చేయగలరు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా ఆడపిల్లలు కూడా ఈరోజు చూసాం చక్కగా వచ్చి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. ఆడపిల్లలకు కూడా ఈ కరాటే అనేది చాలా అత్యంత అవసరం. ఈ మధ్య గవర్నమెంట్ కూడా అన్ని స్కూల్స్లో కూడా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంది. రీసెంట్గా కూడా కొన్ని స్కూల్స్లో మేము చొరవ తీసుకుని మా ఎస్పీ గారు అందరూ ప్రోత్సాహంతో కొన్ని స్కూల్స్లో ఈ కరాటే అవేర్నెస్, సెల్ఫ్ డిఫెన్స్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముందు ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కానీ మిగతా చోట కూడా ఈ కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ వీటి మీద అవగాహన పెంచుకుని నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా రషీద్ మాస్టర్కి నా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎంతను చూశాను, మొన్న కూడా వేరే మన నారాయణ సార్ వచ్చినప్పుడు కూడా చూసాం. ఇక్కడ ఈ స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షించడానికి వచ్చినప్పుడు కూడా పిల్లలు అంత మార్నింగు ఎంతో కష్టపడి చక్కగా డిసిప్లిన్గా నేర్చుకోవడం చాలా సంతోషం. ఇదే విధంగా మిగతా అన్ని స్కూల్స్లో కూడా ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటాం. అదేవిధంగా పేరెంట్స్ అందరికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీ పిల్లలను కూడా అదేవిధంగా వాళ్ళకి ఆత్మరక్షణ, ఈ డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ వీటి కోసం
ఈ ప్రోగ్రామ్స్లో పిల్లల్ని జాయిన్ చేయటం, మీరు ఆ పిల్లల్ని సెల్ఫ్ డిఫెన్స్ వీటిలో జాయిన్ చేయటం వలన వాళ్ళ స్ట్రెస్ ఫ్రీ అవుతారు, వాళ్ళు కూడా లోపల కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. కాబట్టి దయచేసి పేరెంట్స్ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఇటువంటి ఆర్ట్స్ పిల్లలకు కూడా నేర్పించాలని కోరుకుంటాం. నా పేరు సయ్యద్ అబ్దుల్ హమీద్, మన అర్బన్ మండల విద్యాశాఖ దగ్గర పనిచేస్తున్నాను. ఈ కరాటే ఉపకాయం వచ్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రతి పిల్లవాడు ఖచ్చితంగా ఇటువంటి విద్యలు నేర్చుకోవడం వలన మొట్టమొదట యూజ్ ఏంటంటే వాళ్ళకు ఫిజికల్గా ఫిట్నెస్ వస్తుంది, వాళ్ళకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే రోజు 1 గంట సేపు ఇటువంటి విద్యలు ప్రాక్టీస్ చేయడం వలన చెమట బాగా వస్తుంది, దానివల్ల వ్యాధి నిరోధక శక్తి వస్తుంది, యాంటీబయాటిక్స్ పెరుగుతాయి, సీజనబుల్ డిసీజ్ నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి ఇటువంటి ఎక్సర్సైజులు, ఇటువంటి పోరాట కార్యక్రమాలు అంటే అనుకోకుండా ఏదైనా ఆపద వస్తాయి ఎదుర్కొనేదానికి మానసికంగా ఈ ట్రైనింగ్ వలన యూజ్ అవుతుంది. సడన్గా ఏదైనా జరిగితే 10 మందిని కాపాడే వేగం వాళ్ళలో ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి చాలా అవసరం. కాబట్టి ఈ మన మీడియా ద్వారా పిల్లల తల్లిదండ్రులకు మండల విద్యాశాఖ అధికారిగా నా సూచన ఏంటంటే ఖచ్చితంగా మీరు మీ పిల్లలకు ఫోన్కి దూరంగా ఉంచుతూ టీవీలకు ఎక్కువసేపు ఉంచకుండా సలహా ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలకు మీ పిల్లకాయలకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ కరాటే లాంటి మంచి రషీద్ గారు మంచి కమిట్మెంట్ ఉండేటువంటి మాస్టరు. నాకు కూడా కోరిక ఉంది, ఈ వయసులో కూడా నేను ఫిట్గా ఉన్నాను కాబట్టి ఆయన దగ్గర ఇంకా నేర్చుకొని కొద్దిగా బెల్ట్లు డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ అవకాశం పిలిచిన దానికి మీడియా వాళ్ళకి అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు. నమస్తే సార్, నా పేరు షేక్ రషీద్, కరాటే మాస్టర్ని. పోయిన నెల మార్చి 27వ తేదీ మన నెల్లూరు ఏసీనగర్ ఎంఎస్ఎం హై స్కూల్లో దేవోగోజోరే ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ జరిగింది. ఈ టెస్ట్లో మొత్తం 8 మంది పార్టిసిపేట్ చేశారు. కరాటే గ్రేడింగ్ టెస్ట్ అనేది ఇప్పుడు మన స్కూల్ స్టడీలో 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ ఎలాగో కరాటేలో స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ వెళ్ళేదానికి ఒక సీనియర్ కేటగిరీ విధానాన్ని ఒక ఎగ్జామ్ అనే టెస్ట్ ద్వారా మనం గుర్తించి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తామండి. ఆ ఎగ్జామ్ ద్వారా పిల్లలు స్టెప్ బై స్టెప్ గ్రేడ్ మారుతూ వస్తుంది. ఒక వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ వరకు మ్యాక్సిమం 10 బెల్ట్స్ ఉంటాయి. 10 బెల్ట్స్ వరకు రావాలంటే మ్యాక్సిమం 18 సంవత్సరాలు నిండి ఉండి ఒక బ్లాక్ బెల్ట్ హోల్డర్ కావాలంటే ఆ బ్లాక్ బెల్ట్ పూర్తిగా నేర్చుకోవాలి విద్యను. ఇప్పుడు కొంచెం నేర్చుకొని మధ్యలో వదిలేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఒక కరాటే మార్షల్ ఆర్ట్స్ అని ఏదైనా సరే కరాటే మార్షల్ ఆర్ట్స్లో ఏంటంటే స్టార్టింగ్ మనం జాయిన్ అయిన తర్వాత వైట్ బెల్ట్ కానించి కంప్లీట్గా అంటే బ్లాక్ బెల్ట్ వరకు మనం నేర్చుకొని దాన్ని పూర్తి చేసుకుంటే దానికి ఒక ఇది ఉంటుంది, వాల్యుబుల్. స్పోర్ట్స్ పరంగా కూడా మీకు ఉద్యోగాలు కానీ ఇలాంటివి వస్తాయి. ఎందువల్లంటే మీరు క్వాలిఫైడ్ అయిన జడ్జెస్ దగ్గర నేర్చుకోండి. ఎందుకంటే కియో అప్రూవల్లో ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ 2025లో ఉండేది కియో కరాటే ఇండియన్ ఆర్గనైజేషన్. కరాటే ఇండియా ఆర్గనైజేషన్ కోచెస్ దగ్గర నేర్చుకుంటేనే మీకు స్పోర్ట్స్ కోటాలో కానీ జాబ్స్ కానీ ఏవైనా వస్తాయి. ఎక్కడంటే అక్కడ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. కానీ ఎక్కడ నేర్చుకున్నా కూడా కంప్లీట్గా ఒక డిగ్రీ అనేది కంప్లీట్ అవ్వాలి. వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ కంప్లీట్ అయితేనే మీకు వాల్యుబుల్ ఉంటుంది. అదేవిధంగా ఈ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్కి పిల్లల్ని అభినందించడానికి వచ్చిన పెద్దలు మన నెల్లూరు నగర 6వ పట్టణ సిఏ గారు సాంబశివరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన ఎంఈఓ విద్యాశాఖ అధికారి హమీద్ సార్ గారికి, వార్డు అధ్యక్షులు 14వ వార్డు అధ్యక్షులు పసుపులేటి మల్లికార్జునరావు గారికి, అలాగే డాక్టర్ గారు లక్ష్మీ సార్ గారికి, అడ్వకేట్స్ అలాగే నరేష్ సార్ గారికి, అనితా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అనితా లక్ష్మి అడ్వకేట్. నేను రషీద్ మాస్టర్ చాలా డెడికేషన్తో పిల్లలకి అంతా నేర్పిస్తున్నారు. ఈ కరాటేని పూర్వకాలంలో మర్మకళ అనేవాళ్ళు. మర్మకళ అంటే ఏంటంటే వెపన్స్ లేకుండా వాళ్ళు రక్షించుకోవడానికి యూజ్ చేసే విద్యని అది గురువుగారు బాగా నీట్గా నేర్పిస్తున్నారు. ఈ కరాటే వల్ల ఉన్న యూజెస్ ఏంటంటే వాళ్ళకు క్రమశిక్షణతో కూడిన లైఫ్ వాళ్ళకి వస్తుంది. సిచ్యువేషన్ ఏదైనా బ్యాడ్ అయినా ఏది గుడ్ ఏది బ్యాడ్ అనే ఐడెంటిఫికేషన్ చేసుకునే దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చదువుతో పాటుగా పిల్లలందరూ దీంతో ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలు ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి. ఆత్మధైర్యంతో పాటు రేపు ఏం జరిగినా ఎదుర్కొనే క్యాపబిలిటీ వాళ్ళకు వస్తుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.